Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 65వ వచనం. Yahweh, you have done good to your servant according to your word. The book of Psalms chapter 199 verses 65. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడైన యెహోవా మనతో నీతో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు అని దావీదు మహాభక్తుడు మాట్లాడుతున్నాడండి. అవునండి, దేవుడు మాట చొప్పునే సేవకులందరూ నడిచారు. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని ఇష్టపూర్వకంగా నడిచి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించారు కనుకనే దేవుని మాట చొప్పున సేవకుని జీవితాలలోనూ మేలు చేసి ఉన్నాడండి. అటువంటి దేవుడు మన జీవితాలలో కూడా మేలు చేస్తాడు కదా. కనుక మనము దేవుని మాట చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం అజ్ఞానుల వలె కాకుండా దేవుని జ్ఞానం పొందుకొని జ్ఞానవంతులుగా ఉండినట్లయితే దేవుడు తప్పకుండా సహాయము దయచేస్తాడు. ప్రతి ఒక్క కుటుంబంలోను, వ్యక్తిగత జీవితాలలోను, సంఘాలలోను, సమాజాలలోను దేవుడు తప్పకుండా మేలులను చేస్తాడండి. సామాన్యంగా మనుషులు తమ ఇష్టానుసారంగానే జీవిస్తున్నారు కదా. దేవుని మాట చొప్పున నడవకుండా తమ ఇష్టానుసారంగా నడుస్తూ జీవిస్తూ చర్చికి వెళ్లకుండా దైవ సేవకులను విమర్శించేవారు ఈ లోకంలోని చాలా మందినే ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, ఎవరు ఏమన్నా కాదన్నా గాని నిజముగా దేవుని యందు ఎవరైతే నిజముగా విశ్వాసము కలిగి ఎవరైతే ఉంటారో దేవుని సేవకులైనటువంటి వారు దేవుని మీదే ఆధారపడతారు కనుకనే దేవుని తట్టే తిరుగుతారు. దేవుని ఆజ్ఞానుసారంగానే జీవిస్తారు కనుకనే దేవుడు వారి కుటుంబంలోనూ వారి జీవితాలలోనూ దేవుడు తప్పకుండా మేలులను చేస్తాడండి. వారిని పోషిస్తాడు, వారిని దేవుడు ఎదుగుదల చేస్తాడు. ఆత్మీయతలోను, విశ్వాస జీవితాలలోను, ఆశ్చర్య కార్యాల విషయాలలో కూడా సేవకునికి దేవుడు తప్పకుండా సహాయం దయచేస్తాడండి. వారి జీవితంలోను నూరంతుల ఆశీర్వాదమును దేవుడు గొప్పగా దీవించి దయచేస్తాడు. కనుకనే మనము కూడా సేవకుని ఎడల వినయము, విధేయత కలిగి ఉండాలి. యెహోవా మాట చొప్పున సేవకుని జీవితంలో మేలు జరిగింది. అటులానే దేవుడు మన జీవితాలలో కూడా అనేక సార్లు మాట్లాడతాడు కదా. దేవుని మాట చొప్పున మనం నడుచుకొని జీవించినట్లయితే సేవకుని జీవితంలో చేసిన మేలు దేవుడు మన జీవితాలలో కూడా తప్పకుండా చేయగలడు. దేవుడు వాగ్దానం చేసే దేవుడు అండి. ఆయన నమ్మదగిన దేవుడు. కనుకనే ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేరాలని దేవునికి మనందరం ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధిపతి అయిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో దేవా, నీవు మాట ఇచ్చే దేవుడవు తండ్రి అని మాతో మాట్లాడి ఉన్నావు. సేవకుని జీవితాలలోనూ నీవు అనేక విధాలుగా వారిని పోషించి ఆర్థికంగాను ప్రభు వారందరినీ ఆశీర్వదించి ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నీవు మేలుతోనూ నింపావయ్యా. వారి కుటుంబాలను ఆశీర్వదించావు. అదేవిధంగా ఈ రోజున మేము కూడా మా సేవకుని పట్ల మేము ప్రార్థిస్తున్నామయ్యా. మా యొక్క సేవకుని పట్ల వారి జీవితాలలో, వారి కుటుంబాలలోనూ మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రభా ఈ యొక్క కాపుదల ప్రతి ఒక్కటి బిడ్డకును దయచేయండి. అలాగే అదేవిధంగా మాకును దయచేయండి ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితం మేము కూడా జీవించి నీ మాట చొప్పున, నీ ప్రణాళిక చొప్పున మేమందరం జీవించే కృపా కాపుదల మాకును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బతిమలాడి పొందుకొని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.